ఈరోజు మనం తెలంగాణ ఉద్యమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడబోతున్నాం. అతను తెలంగాణ సాధించిన హీరో అని అందరికీ తెలుసు. కానీ అతని గురించి ఎవరికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. కవిత్వం, సినిమా సాహిత్యంలో మాస్టర్ కేసీఆర్. మీకు తెలుసా, కేసీఆర్ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఒక కవి కూడా. అతను ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో ఎంఏ చేశాడు. అంతేకాదు, తెలంగాణ ఉద్యమ సినిమా జైబోలో తెలంగాణలో గారడి చేస్తుండ్రు అనే పాటకు లిరిక్స్ కూడా రాశాడు. కేసీఆర్ బ్యాడ్మింటన్ లవర్. అయితే కేసీఆర్ బిజీ పొలిటీషియన్ అని అందరికీ తెలుసు, కానీ అతను ఒక స్పోర్ట్స్ లవర్ కూడా. అతనికి ఖాళీ సమయంలో బ్యాడ్మింటన్ ఆడడం చాలా ఇష్టమట. రాజకీయ ఒత్తిడి నుంచి రిలాక్స్ అవ్వడానికి ఈ గేమ్ అతనికి ఫేవరెట్. కేసీఆర్కి న్యూమరాలజీ, వాస్తు మీద నమ్మకం. కేసీఆర్కి న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు మీద గట్టి నమ్మకం ఉంది. అతని లక్కీ నంబర్ 6 అని చాలామంది నమ్ముతారు. అందుకే 2014లో తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే టైం 12:57 ఫిక్స్ చేశాడు. ఎందుకంటే అది 6కి లింక్ అవుతుంది. పెద్ద పెద్ద ఈవెంట్స్కి టైం సెట్ చేయడానికి ఎక్స్పర్ట్స్తో చర్చలు చేస్తాడు. అసలు ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. రాజకీయాలకు ముందు కేసీఆర్ సోషల్ వర్క్లో బాగా పాల్గొనేవాడు. 2004లో కరీంనగర్లో 1 కోటి రూపాయలతో భారీ చెట్ల పెంపకం ప్రాజెక్టు చేశాడు. సిద్దిపేటలో వరదల వల్ల ఇబ్బంది పడ్డ 145 గ్రామాలకు తాగునీరు సప్లై చేశాడు. ముస్లిం మైనార్టీల కోసం ఇల్లు కూడా కట్టించాడు. ఉద్యమం, రాజకీయాలతో పాటు సమాజ సేవలో కూడా అతనికి మార్పు ఉంది. కేసీఆర్ ఒకప్పుడు స్మోకర్. అతనికి బెన్సన్ అండ్ హెడ్జెస్ సిగరెట్ చాలా ఫేవరెట్. కానీ 2012లో అతను స్మోకింగ్ మానేశాడు. ఆరోగ్యం కోసం కావచ్చు, లేదా ఉద్యమ సమయంలో ఫోకస్ కోసం కావచ్చు. ఈ సీక్రెట్ చాలా మందికి తెలియదు. స్పీడ్తో నడిచే కేసీఆర్ ఈ నిర్ణయంతో కూడా స్పీడ్గా మార్పు తెచ్చుకున్నాడు. ఇవి కేసీఆర్ గురించి తక్కువ మందికి తెలిసిన 5 సీక్రెట్స్. రాజకీయాలు, సాహిత్యం, స్పోర్ట్స్, సోషల్ వర్క్ అన్ని రంగాల్లో అతని స్పీడ్ అద్భుతం.